సత్యసాయి జిల్లాలో 5వ రోజు జగన్ బస్ యాత్ర జోరుగా సాగుతోంది. సంజీవపురం నుంచి ప్రారంభమైన యాత్రకు జనం అడుగడుగునా నీరాజనం పలుకుతున్నారు. ఈ బస్సు యాత్రలో మహిళలు, యువత డాన్సులు చేస్తూ జగన్ కి ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. అనంతపురం జిల్లాలో టీడీపీ కీలక నేతలు వైసీపీ కండువా కప్పుకున్నారు. పుట్టపర్తి నియోజకవర్గం అమడగూరు మాజీ జెడ్పీటీసీ అనుచరులతో కలిసి సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో జగన్ గెలుపు కోసం వాలంటీర్ల రాజీనామాలు పెరిగిపోయాయి. కొందరు కోడ్ ఉల్లంఘించి రాజీనామాలు చేస్తుంటే మరికొంతమంది స్వచ్ఛందంగా రిజైన్ చేసి వైసీపీలో చేరుతున్నారు. సంతబొమ్మాళికి చెందిన 4 వాలంటీర్లు ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఏపీలో ఎన్నికల సంఘం ఆదేశాలతో వాలంటీర్లు తమ ఫోన్లు, ట్యాబ్లు ప్రభుత్వానికి అప్పగిస్తున్నారు. గుంటూరులో సమర్పించిన ఫోన్లను సచివాలయ అడ్మిన్స్ స్వాధీనం చేసుకుంటున్నారు. ఫోన్ల సమర్పణకు ఇవాళ సాయంత్రం వరకే గడువు పెట్టింది ఎన్నికల సంఘం. కాకినాడ జిల్లా పిఠాపురం చేరుకున్నారు మండలి బుద్ధప్రసాద్. కాసేపట్లో ఆయన జనసేన అధినేత పవన్ సమక్షంలో పార్టీలో చేరబోతున్నారు. ఆయనతో పాటుగా నిమ్మకర్ జయకృష్ణ కూడా జనసేన కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారు. ఏపీలో 114 అసెంబ్లీ, 5 లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థుల్ని ఖరారు చేసింది. రేపు అధికారికంగా అభ్యర్థుల్ని ప్రకటిస్తారు. కడప పార్లమెంట్ బరిలో షర్మిల, రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం, కాకినాడ నుంచి పల్లం రాజు, విశాఖ నుంచి సినీ నిర్మాత సత్యారెడ్డిని ఎంపిక చేసింది. చంద్రబాబు తప్పుడు ఆలోచనతో గిరిజనులకు అన్యాయం జరుగుతోందన్నారు నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి. కొవ్వూరు గిరిజనుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారాయన. సచివాలయం వాలంటీర్ వ్యవస్థను చంద్రబాబు నాశనం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు విజయసాయి. 3 లక్షల తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్ 1 గా నిలిచిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. అయినా బీజేపీ, కాంగ్రెస్ కేసీఆర్ ఏం చేశారని అడుగుతున్నాయని అన్నారు. కేసీఆర్ సాధించిన ప్రగతి చెరిపేస్తే చెరిగిపోయేది కాదంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. కడియం శ్రీహరి బీఆర్ఎస్ కి ద్రోహం చేశారని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. కడియం శ్రీహరికి నైతిక విలువలు లేవని, వెంటనే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎందుకు పార్టీ మారారో కడియం చెప్పాలన్నారు హరీష్ రావు. తెలంగాణలో బీఆర్ఎస్ పనైపోయిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రంలో అత్యంత వేగంగా కూలిపోతున్న పార్టీ బీఆర్ఎస్ఏ అన్నారు. కేసీఆర్, కేటీఆర్ల తప్పిదాల వల్లే తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందన్నారు కిషన్ రెడ్డి. మంత్రి సీతక్కకు సమావేశాలు తప్ప రైతుల గోస పట్టడం లేదన్నారు బీఆర్ఎస్ నేత జోగురామన్న. బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సైతం రైతుల పక్షాన నోరు మెదపకపోవడం బీజేపీ, కాంగ్రెస్ అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పంట నష్టాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. పేదలకు సకాలంలో పెన్షన్ ఇవ్వకుండా చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి అడ్డుకున్నారన్నారు విజయవాడ సెంట్రల్ వైసీపీ అభ్యర్థి బెల్లంపల్లి. నిమ్మగడ్డను అడ్డం పెట్టుకుని చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారంటూ ఆరోపించారు. పేదల కడుపు కొట్టే చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. అపర కుబేరుడు సుజనా చౌదరికి పేదల సమస్యలు ఏం తెలుసని అన్నారు కేశినేని నాని. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ విజయవాడ పశ్చిమం నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారంలో మాట్లాడారు. చంద్రబాబు, పవన్ మైనారిటీలకు టికెట్ ఇస్తామని మోసం చేసి టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. పోతినను 10 ఏళ్లు వాడుకుని వదిలేశారన్నారు నాని. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు కేశినేని చిన్ని. నందిగామ టీడీపీ అభ్యర్థి సౌమ్యకు మద్దతుగా కంచికచర్ల మండలం గొట్టెముక్కల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సౌమ్యకు అండగా టీడీపీ, జనసేన కార్యకర్తలు వందలాదిగా తరలివచ్చారు. బాపట్ల పర్యటనలో ఉన్న చంద్రబాబు నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి పిలుపొచ్చింది. అనపర్తిలో కార్యకర్తల భావోద్వేగాలు, పార్టీ పరిస్థితిపై రామకృష్ణారెడ్డి, చంద్రబాబు వివరించారు. నల్లమిల్లి లాంటి నేతను వదులుకునే ప్రసక్తే లేదంటున్న బాబు 2 రోజుల్లో సమస్య పరిష్కారం కోసం హామీ ఇచ్చినట్లుగా సమాచారం. నంద్యాల జిల్లా అల్లూరులో టీడీపీ నేత శివానందరెడ్డి అరెస్టుకు యత్నించారు తెలంగాణ పోలీసులు. హైదరాబాద్ లో ఒక భూ వివాదం కేసులో అరెస్టు చేయడానికి ప్రయత్నించగా నోటీసులు ఇవ్వాలంటూ తప్పించుకుని పారిపోయారు. అడ్డుకున్న పోలీసుల్ని తోసుకుని మరీ కారులోకి జంప్ అయ్యారు. శ్రీకాళహస్తిలో డ్రగ్ విక్రయాలు సాగుతున్నాయన్న చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. పుణ్యక్షేత్రంలో డ్రగ్స్ అమ్మకాలంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడం చంద్రబాబుకు తగదన్నారు. టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్కు తనకు పరీక్షలు చేస్తే ఎవరు డ్రగ్స్ వాడుతున్నారో తెలిసిపోతుందన్నారు. ఎక్కడి నుంచి వచ్చామన్నది కాదు, ఏం చేశామన్నదే ముఖ్యమన్నారు అనంతపురం జిల్లా గుంతకల్లు టీడీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం. తన ఎంట్రీ చూసి ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డికి భయం పట్టుకుందన్నారు. గుత్తి మండలం బాట సుంకులమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి భారీ ర్యాలీతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
కోనసీమ జిల్లా వైసీపీలో అసమ్మతి నేతలు అలకవీడడం లేదు. జిల్లా వ్యాప్తంగా అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తుంటే ఎమ్మెల్యే చిట్టిబాబు, ఎంపీ చింతా అనురాధ మాత్రం దూరంగానే ఉన్నారు. పి గన్నవరం టికెట్ వేణుగోపాల్కి ఇవ్వడంతో ప్రచారానికి దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. పంటలు ఎండిపోవడానికి కాంగ్రెస్ సర్కార్ వైఫల్యమే కారణమన్నారు బీఆర్ఎస్ నేత నామా నాగేశ్వరరావు. ఖమ్మం జిల్లా కొణచెర్ల మండలం సాలెబంజరులో ఎండిపోయిన మొక్కజొన్న పంటను పరిశీలించి మాట్లాడారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 నష్టపరిహారాన్ని డిమాండ్ చేశారు. రైతుల కోసం కొట్లాడిందే బీజేపీ అన్నారు బెండ సంజయ్. బీఆర్ఎస్ హయాంలో కుంటి సాకులు చెబుతూ పంట నష్టం ఇవ్వకుండా కేసీఆర్ రైతుల్ని మోసం చేశారని అన్నారు. కేసీఆర్ కు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు బండి. రైతులకు క్షమాపణ చెప్పిన తరువాతే కరీంనగర్ లో పర్యటించాలన్నారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ కి ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 1439 ఓట్లకు గాను 1437 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏప్రిల్ 1న ఏపీ ప్రజల్ని టీడీపీ ఫూల్ చేసిందన్నారు మంత్రి బొత్స. పెన్షన్లపై ఈసీ, సీఎస్ కి లేఖ రాసిన చంద్రబాబు అవ్వ, తాతలు, వితంతు సోదరిమణులకు ఏ సమాధానం చెప్తారంటూ ప్రశ్నించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అంటూ కొత్త డ్రామాలు చేస్తున్నారని టీడీపీపై మండిపడ్డారు బొత్స. అనంతపురం జిల్లా తాడిపత్రి బస్టాండ్ లో భారీగా నగదు పట్టుకున్నారు పోలీసులు. 2 మహిళలు, మరో వ్యక్తి నుంచి 1,30,00,000 నగదు సీజ్ చేశారు. ఈ ముగ్గురు మహారాష్ట్ర, కేరళలో తక్కువ ధరకు బంగారం కొనుగోలు చేసి తాడిపత్రిలో విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేసీఆర్ భయాందోళనలో ఉన్నారు, అందుకే పొలాల బాట పట్టారంటూ విమర్శించారు. టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చిన కేసీఆర్ కి జనం వీఆర్ఎస్ ఇవ్వబోతున్నారంటూ ఎద్దేవా చేశారు ఉత్తమ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. రాధాకిషన్ రావుని 10 రోజుల కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. కౌంటర్ దాఖలుకి సమయం కోరారు రాధాకిషన్ తరపు లాయర్స్. కస్టడీ పిటిషన్ పై రేపు నాంపల్లి కోర్టులో వాదనలు వినిపిస్తారు. సత్యసాయి జిల్లా హిందూపురంలో చేసిన పనులకు బిల్లులు ఇవ్వడం లేదంటూ కాంట్రాక్టర్స్ ఆందోళనకు దిగారు. మున్సిపల్ ఆఫీసులో ఫర్నిచర్ ధ్వంసం చేసి అకౌంటెంట్ గదికి తాళం వేశారు. ఆ తరువాత ఆఫీస్ ఎదుట నిరసన తెలిపారు. గచ్చిబౌలి నానక్రామ్గూడలో గంజాయి విక్రయిస్తున్న మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. తన కిరాణా షాప్ లో గంజాయి విక్రయిస్తుందన్న సమాచారంతో మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. మహిళ నుంచి 300 గ్రాముల గంజాయి, 1,200 నగదు స్వాధీనపరుచుకున్నారు. ఆన్లైన్ లో ఐపీఎల్ టికెట్ల ప్రకటనలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్సీఏ సూచించింది. సైబర్ నేరగాళ్ల బారిన పడొద్దని అప్రమత్తం చేసింది. ఐపీఎల్ టికెట్ల పేరుతో మోసం చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని హెచ్సీఏ అధికారులు తెలిపారు. ఈ నెల 5న జరగబోయే చెన్నై, హైదరాబాద్ ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఇప్పటికే క్లోజ్ అయినట్లుగా హెచ్సీఏ స్పష్టం చేసింది. బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉండి 2 కిలోమీటర్లు కూడా కాలువలు తవ్వలేకపోయిందన్నారు భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఫామ్ హౌస్ కే పరిమితమైపోయిన కేసీఆర్ పంట పొలాల పరిశీలనకు రావడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. అధికారం పోయినా కేసీఆర్ లో అహంకారం ఏమాత్రం తగ్గలేదన్నారు మంత్రి సీతక్క. పార్టీ మారుతున్న నేతల్ని కుక్కలు, నక్కలతో పోల్చిన కేసీఆర్ 10 ఏళ్లు అదే కుక్కలు, నక్కల్ని పక్కన పెట్టుకున్నారు కదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కరువు తేలేదని, బీఆర్ఎస్ అవినీతి జలగలతో వచ్చిన కరువే ఇది అన్నారు సీతక్క. ప్రకాశం జిల్లా తిమ్మారెడ్డిపల్లి దగ్గర కెమికల్ లిక్విడ్ ట్యాంకర్ తో వెళ్తున్న లారీ ఒకటి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ట్యాంకర్ డ్రైవర్ ని గిద్దలూరు ఆసుపత్రికి తరలించారు. లిక్విడ్ కి మండే గుణం ఉండడంతో ఆ వైపు ఎవరూ రాకుండా పోలీసులు కాపలా కాస్తున్నారు. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి జేబీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సంస్థ కొత్తగా ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ ప్రారంభించింది. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ఈ సెంటర్ ని ప్రారంభించారు. ఏపీలో 37 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నిన్న 18 మండలాల్లో వడగాల్పులు వీచినట్లుగా తెలిపింది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మేనిఫెస్టో రూపకల్పనపై కమిటీలో చర్చిస్తున్నారు సభ్యులు. ముంబైలో జరుగుతున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 90 ఏళ్ల సంస్మరణ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఆర్బీఐ స్మారక నాణం విడుదల చేశారు ప్రధాని. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మహారాష్ట్ర సీఎం షిండే కూడా పాల్గొన్నారు.
లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నుండి 1700 కోట్ల రూపాయలు రికవరీ చేయడానికి బలవంత పెట్టబోమని సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది ఐటీ శాఖ. జూన్ వరకు విచారణ వాయిదా వేయాలని కోర్టును కోరింది. ఎన్నికల వేళ ఏ పార్టీకి ఇబ్బందులు పెట్టకూడదని ఐటీ శాఖ తెలియజేసింది. లోక్సభ ఎన్నికల సందర్భంగా ఉత్తరాదిలో ప్రధాని మోదీ సుడిగాలి పర్యటన చేయబోతున్నారు. రేపు ఉత్తరాఖండ్, రాజస్థాన్లో బహిరంగ సభల్లో పాల్గొంటారు మోదీ. ఏప్రిల్ 6న యూపీలో ర్యాలీ, రోడ్ షో నిర్వహిస్తారు. ఏప్రిల్ 9న ఫిలిభిత్, ఏప్రిల్ 16న మొరాదాబాద్లో ర్యాలీలో పాల్గొంటారు ప్రధాని. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్ కి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది రౌజ్ ఎవెన్యూ కోర్టు. ఈ నెల 15 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది కోర్టు. కేజ్రీవాల్ ని తీహార్ జైలుకు తరలించారు. బీజేపీ అభ్యర్థిగా మండి లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కంగనా రనౌత్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. తాజాగా మాజీ సీఎం జైరాం ఠాకూర్ తో కలిసి మండిలోని భీమ్ కాళీ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు జరిపారు. అంతకుముందు పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు కంగనా. చెన్నైలో బీజేపీ అభ్యర్థి తమిళసై సౌందరరాజన్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు తమిళసైకి మంగళహారతులతో స్వాగతం పలికారు. మరొకవైపు కోయంబత్తూరులో బీజేపీ ప్రచారంలో భాగంగా తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై రోడ్ షోలో పాల్గొన్నారు. ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. ఆగ్రాలోనూ ఎండల తీవ్రత అధికంగా ఉంది. తాజ్ మహల్ సందర్శన కోసం వచ్చే పర్యాటకులు ఎండల తీవ్రత, వడగాలుల తాకిడితో ఇబ్బందులు పడుతున్నారు. ఎండల నుంచి రక్షించాలని అధికారుల్ని కోరుతున్నారు పర్యాటకులు. ఐపీఎల్లో నిన్న చెన్నైలో జరిగిన మ్యాచ్లో ఓవర్ రేట్ కారణంగా ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ కు జరిమానా పడింది. లీగ్ నియమావళి ప్రకారం రిషబ్ పంత్ కు 12 లక్షల రూపాయల జరిమానా విధించారు. ఇవాళ ఐపీఎల్లో జరగబోతున్న 14వ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ తో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడనుంది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.